హాయ్ అండి. వింటర్లో మనకి ఎక్కువగా దొరికేవి ఉసిరికాయలు కదండి. విటమిన్ సి పవర్ హౌస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది ఉసిరి జ్యూసు. అంటే లెమన్ వాటర్ తీసుకుంటాం కదండి, ఈ ఉసిరి జ్యూస్లో కూడా కొంచెం హనీ మిక్స్ చేసి గోరువెచ్చటి వాటర్ వేసి తీసుకుంటే చాలా మంచిది. అప్కమింగ్ వీడియోస్లో షార్ట్స్లో చూపించడానికి ట్రై చేస్తాను. యూపీలో కూడా ఈ ఉసిరికాయలు మంచిగా దొరుకుతాయండి. మా హౌస్ ఓనర్స్కి ఉసిరి చెట్టు ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ మాకు ఈ విధంగా ఒక చిన్న బకెటెడ్ కాయలు అయితే పంపిస్తారనమాట. నేనేం చేస్తానంటే ఇందులో కొన్ని ఊరగాయ పెడతాను, కొన్ని తురుము పచ్చడిలాగా అలా పెడతానమాట. మిగిలిన కాయలు సాల్ట్ వాటర్లో వేస్తాను. చాలా వరకు వేస్ట్ అయిపోతాయండి. ఈ ఉసిరికాయలు మనం ఏ విధంగా స్టోర్ చేసినా ఇట్లా ఫ్రెష్గా స్టోర్ చేసుకుందాం అనుకున్నా ఉండవు కదండి, పాడైపోతాయి. స్టోర్ చేసుకోవచ్చా? మీకు ఏమైనా టిప్స్ తెలుసా? అంటే ఎక్కువ రోజులు ఇదే విధంగా ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మీలో ఎవరికైనా టిప్స్ తెలిస్తే కనుక షేర్ చేయండి. అంటే నాకు పచ్చడి పెట్టుకోవడం వీటికంటే కూడా ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయని తురిమేసి, అంటే మిక్సీ జార్లో వేసి ఒకటి రెండు మిక్సీ జార్లో వేసి ఎర్లీ మార్నింగ్ వీటి జ్యూసు తీసుకోవడం అంటే ఇష్టం అనమాట నాకు. అలా ఉండవు అనమాట. వీటిని ఏ విధంగా స్టోర్ చేసినా సరే పాడైపోతున్నాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బయట ఉంచినా కూడా కొంచెం బ్లాక్ వచ్చేస్తాయి కదా. అలా కాకుండా కొంచెం మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక చెప్పండి. మా హౌస్ ఓనర్స్ ఏంటంటే ఇవి కింద పడి రాలిన కాయలు కాదండి, డైరెక్ట్ మాకు కోసి ఇస్తారనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి, కట్ చేసి ఇస్తారు. సో కొమ్మల నుంచే తీసి కట్ చేసి ఇస్తారనమాట. చాలా బాగుంటాయి. సో ఇందులో నేను కొన్ని కూరగాయ ప్రిపేర్ చేస్తాను. ఇంకా చాలా కాయలు ఉంటాయి, మళ్ళీ ఏమన్నా కూడా ఇస్తారండి మనకి, అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకేమన్నా చిన్న చిన్న టిప్స్ అయితే ఇవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ ఇచ్చేవాళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.